ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం గతంలో నేర్చుకున్నటువంటి 5 రైమ్స్ మీద ఒకసారి సమీక్ష చేసుకుందాం. ఈ 5 రైమ్స్ చాలా చిన్నగానే కనబడతాయి మనకు చూడటానికి. అయితే వీటిని మనం మర్చిపోయామంటే వాటిల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ని కూడా మర్చిపోతాం. కాబట్టి ముందు నేర్చుకోవాలి. కాబట్టి దీన్ని 2 రకాలుగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకటి, మీరు ఏ రోజు రైమ్ని ఆ రోజు నేర్చుకోవడానికి ప్రయత్నించడం ఒకటైతే, రెండోది వచ్చేసి ప్రతిరోజు ముందు వింటూ ఉండటమే. అలా వినడం ద్వారా మొత్తం రైమ్స్ అయిపోయేటప్పటికి మీకు పరిచయం ఏర్పడుతుంది రైమ్స్ తోటి. అదేవిధంగా ఆ రైమ్లో ఏముంది ఇంగ్లీషు, దాని నుంచి మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలనేటువంటిది అవగాహన అవుతుంది. ఆ తర్వాత మీరు రెండోసారి చూసేటప్పుడు ఒక్కొక్క దాని గురించి చక్కగా అర్థం చేసుకుంటూ ఆ రైమ్ని నేర్చుకోవడం ద్వారా మీరు దాంట్లో ఉన్న గ్రామర్ పాయింట్లు నేర్చుకోగలుగుతారు. కాబట్టి మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది చేయండి. మొదట ఏ రోజు రైమ్ ఆ రోజు నేర్చేసుకోవటం ఒక విధానం అయితే, రెండోది ప్రతిరోజు రైమ్స్ చూస్తూ ఉండటం, ఈ సమీక్షలను కూడా చూసుకుంటూ ఉండటం. లాస్ట్లో అయిపోయిన తర్వాత, ఈ యొక్క వీడియోలు మొత్తం అయిపోయిన తర్వాత, ఈ రైమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రివిజన్లో మీరు ఒక్కొక్క దాన్ని నీట్గా ప్రాక్టీస్ చేసుకోవటం. అది ఈరోజు మనం మొదటి 5 రైమ్స్ గురించి చూద్దాం. మొదటిది దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకున్నాం. మొట్టమొదటి మనం చూసినట్లయితే మీకు తెలుసు, చాలా చిన్ని రైమ్ ఇది. మమ్మీ మమ్మీ గివ్ మీ ఫుడ్, డాడీ డాడీ బ్రింగ్ మీ బుక్, టీచర్ టీచర్ టెల్ మీ రైమ్, గాడ్ గాడ్ మేక్ మీ గుడ్. ఈ చిన్ని రైమ్లో మనం 2 పార్ట్లుగా చూసుకున్నాం. మొట్టమొదటిది వచ్చేసి మమ్మీ, అలాగే డాడీ. వీటిని నౌన్స్ అంటారు అని చెప్పుకున్నాను. అలాగే పేర్లు కూడా, రాజు, ఇలాంటి పేర్లు ఏవైనా సరే వీటిని ఏమంటాం, నౌన్లు అని చెప్పంటాం అని చెప్పుకున్నాం. అంటే ఏంటి, నౌన్స్ అంటే పేర్లు. అలాగే తర్వాత వచ్చేసి మమ్మీ మమ్మీ గివ్ మీ ఫుడ్, గివ్ అనేటువంటిది కానీ, బ్రింగ్ అనేటువంటిది కానీ, ఇలాగే వీటిని వెర్బులు అంటారు అని చెప్పుకున్నాం. అలాగే గో, కమ్, ఈట్, ఇలాంటివన్నీ ఏం చెప్పుకున్నాం, వెర్బులు అని చెప్పుకున్నాం. సో మనం మాట్లాడేటప్పుడు ఇతరులకు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఎలా చెప్తాం, గో అంటే వెళ్ళు అని చెప్పి డైరెక్ట్గా ఇలాగే చెప్పేస్తాం, వెర్బుతోటే చెప్పేస్తాం. గో అంటే వెళ్ళు, కమ్ అంటే రా. దానికి కొంచెం ఎక్స్టెన్షన్ మనం చేసుకోవచ్చు, నేను ఇప్పుడు చెప్పట్లేదు, మీరు వీలైతే ప్రాక్టీస్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఈట్ అంటే తిను, ఈట్ దిస్ బనానా, ఈ అరటి పండు తిను. ఆ బనానా అనేటువంటిది మీరు చెప్తే చెప్పండి, లేకపోతే లేదు, కానీ వెర్బ్ తోటి మాత్రం ప్రాక్టీస్ చేయాలి. టేక్ తీసుకో, టేక్ దిస్ బుక్, ఇట్లాగే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒకవేళ దీని ముందర కనుక మనం ప్లీజ్ పెట్టినట్టయితే, ప్లీజ్, ప్లీజ్ గో, దయచేసి వెళ్ళు, ప్లీజ్ రీడ్, దయచేసి చదువు, ఇలాగ ఉంటాయి అనమాట మనం ప్లీజ్ పెట్టినట్టయితే. ఒకవేళ దీని ముందల ఈ వెర్బ్ ముందల ప్లీజ్ కాకుండా డోంట్ పెట్టినట్టయితే ఆ పని చెయ్యవద్దు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ గో, వెళ్ళవద్దు, డోంట్ రీడ్, చదవవద్దు, ఇలాగనమాట. సో కాబట్టి మనం ఫస్ట్ టైంలో 3 రకాలు నేర్చుకున్నాం. డైరెక్ట్ వెర్బ్ తోటి అవతల వాళ్ళకి చెప్పటం, గో దేర్, కమ్ హియర్, టేక్ దిస్ పెన్సిల్, గివ్ మీ యువర్ బ్యాగ్, ఇటువంటివి చెప్పచ్చు. అలాగే ప్లీజ్ పెట్టి చెప్పచ్చు, లేదా డోంట్ తోటి చెప్పచ్చు. డోంట్తో చెప్పినట్టయితే ఆ పని చెయ్యవద్దు అనేటువంటిది అర్థం అన్నమాట. తర్వాత రెండో రైమ్లో వచ్చేసి విష్ రైమ్. ఇది వచ్చేసి ఏంటి, ఐఎమ్ ఏ టాయ్, ఐ వాంట్ టు ఫ్లై, ఐ రీచ్ టు హై, ఐ టచ్ ద స్కై. మరి దీంట్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే, ఐ ఆమ్ ఏ టాయ్ బదులు మనం మన పేరు రాసుకోవచ్చు అని చెప్పాను. ఐ ఆమ్ రజనీ కుమార్. చూడండి, ఇక్కడ ఐ ఆమ్ రజనీ కుమార్ అని చెప్పన్నప్పుడు ఇక్కడ ఏ అనేటువంటిది ఎగిరిపోయింది, చూసారా? ఏ అనేటువంటిది ఉండదు. ఎందుకు, మన పేరు కనుక పెట్టుకున్నట్లయితే ఏ అనేటువంటిది పెట్టకూడదు. అలాగే ఇదే రకంగా మనం ఇంకోటి కూడా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ ఏ టీచర్. ఇక్కడ ఏ అనేటువంటిది రాసాం. ఐ యామ్ ఏ స్టూడెంట్, ఐ యామ్ ఏ గర్ల్, ఐ యామ్ ఏ బాయ్, ఇట్లా మనం ఏదైనా రాసుకోవచ్చు అనమాట. కాబట్టి రెండో రైమ్లో మనం ఈ 2 నేర్చుకున్నాం. అదే కాకుండా ఐ వాంట్ టు ఫ్లై అనేటువంటిది ఇంకొకటి నేర్చుకున్నాం. చూడండి, ఐ వాంట్ టు ఫ్లై,
ఇక్కడ మనం ఫ్లై బదులు ఏ వెర్బ్ అయినా రాసుకోవచ్చు అని చెప్పాం. ఏంటి, ఫ్లై బదులు గో రాసుకోవచ్చు. ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు రీడ్, నేను చదవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు సింగ్, నేను పాడాలనుకుంటున్నాను. ఇలాంటి పదాలు మనం ఎలా రాయాలో నేర్చుకున్నాం. అలాగే ఇంకొకటి ఐ రీచ్ టు హై అని చెప్పి ఇది ప్లేసు, ఇదేమో ప్లేసు. ఇందాక పైదేమో వెర్బ్, ఇదేమో ప్లేస్ అనమాట. ఇక్కడ దీని బదులు హై బదులు గుంటూరు లేదా ఒంగోలు ఇలా మనం ఏదైనా రాసుకోవచ్చు. ఐ రీచ్ టు గుంటూరు, నేను గుంటూరు చేరుకుంటాను. ఐ రీచ్ టు ఒంగోలు, నేను ఒంగోలు చేరుకుంటాను. ఐ రీచ్ టు ఏలూరు, నేను ఏలూరు చేరుకుంటాను. ఐ రీచ్ టు రాజమండ్రి, నేను రాజమండ్రి చేరుకుంటాను. ఇలాంటి వాక్యాలు కూడా మనం రాసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే పైదేమో వెర్బ్, వాంట్ టు పక్కన వెర్బ్ వచ్చింది, రీచ్ టు పక్కనేమో ప్లేస్ వచ్చింది. అలాగే లాస్ట్గా ఐ టచ్ అనేటువంటిది చెప్పుకున్నాం. ఐ టచ్ అంటే నేను త్రాకుతాను అని చెప్పి, ఇది చాలా ఇంపార్టెంట్. ఐ టచ్ అనేటువంటిది, ఐ టచ్ ద స్కై ఉంది, ఆ ద స్కైని పక్కన పెట్టేద్దాం కాసేపు. ఐ టచ్ అంటే నేను త్రాకుతాను. ఏం చేసాం, ఐ పక్కన జస్ట్ ఐ అంటే నేను, టచ్ అంటే త్రాగుతాను. ఐ టచ్ అంటే నేను త్రాకుతాను అని అర్థం. ఇక్కడ టచ్ బదులు మనం ఏ వెర్బ్ అయినా రాసుకోవచ్చు. ఐ గో, నేను వెళ్తాను. ఐ రీడ్, చూడండి, ఐ గో, నేను వెళ్తాను. లేదు ఐ రీడ్, నేను చదువుతాను. ఐ సింగ్, నేను పాడతాను. ఇలాగ మనం ఏ వెర్బ్ పెట్టైనా రాసుకోవచ్చు అన్నమాట. ఇది మనం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ప్రాక్టీస్ చేసేదానికి. సో మనం మొదటి 2 రైమ్స్ నుంచి ఇన్ని వాక్యాలు మనం నేర్చుకోవడం జరిగింది. మనం తొందరగా ఈ సమీక్షను పూర్తి చేసుకుందాం. తర్వాత మనం 3వ రైమ్లో ఏం చెప్పుకున్నాం, 3వ రైమ్లో ఈ టెన్స్లు అంటే కాలాలని ఎలా గుర్తుపట్టాలి అనేటువంటి చెప్పుకున్నాం. ఎలా చెప్పుకున్నాం, ఐ ఆమ్ ఇన్ మార్కాపూర్ టుడే అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ దీంట్లో ఏమొచ్చింది, యామ్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ మనం యామ్ అనేది వస్తే ఇది ప్రజెంట్. అలా కాకుండా ఐ వాజ్ కనుక వచ్చిందంటే అది పాస్ట్. అదేవిధంగా ఐ విల్ బీ కానీ వచ్చిందంటే అది ఫ్యూచర్. ఇది గుర్తుపెట్టుకున్నాం. మనం ఏ సెంటెన్స్ అయినా సరే ఈ దీంట్లో మనం నేర్చుకుంది ఏంటంటే ఐఎమ్ ఇన్ మార్కాపూర్ టుడే, ఐ వాజ్ ఇన్ ఒంగోల్ ఎస్టర్డే, ఐ విల్ బి ఇన్ గుంటూరు టుమారో. ఇక్కడ వచ్చేసి యామ్ వచ్చిందంటే అది ప్రజెంట్, వాజ్ వచ్చిందంటే పాస్ట్, విల్ బి కానీ వచ్చిందంటే అది ఫ్యూచర్ అనేటువంటి తెలుసుకున్నాం. అదే రకంగా దీని తర్వాత 4వ రైమ్ ఉంది. దాంట్లో మనం ఏం తెలుసుకున్నాం అంటే ఐ హ్యావ్ ఏ బైసైకిల్, ప్రజెంట్ ఐ హ్యావ్ ఏ బైసైకిల్. ప్రజెంట్ దాంట్లో ముందే చెప్పేసాం. హ్యావ్ వచ్చిందంటే అది ప్రజెంట్, హ్యావ్ వచ్చిందంటే అది ప్రజెంట్. అలాగే హ్యావ్ ఏ బైసైకిల్, ప్రజెంట్ ఐ హ్యావ్ ఏ బైసైకిల్. పాస్ట్ ఐ హ్యాడ్ ఏ ట్రైసైకిల్. ఫ్యూచర్ ఐ విల్ హ్యావ్. ఇక్కడ చూడండి, హ్యావ్ వచ్చిందంటే ప్రజెంట్, హ్యాడ్ వచ్చిందంటే పాస్ట్, విల్ చెప్పాం కదా ఇందాక, విల్ వచ్చినా, విల్ బి వచ్చినా, విల్ హ్యావ్ వచ్చినా, ఏదొచ్చినా మనకు సంబంధం లేదు. దాంట్లో విల్ ఉందంటే అది ఫ్యూచర్. కాబట్టి ఈ 2 రైమ్స్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే యామ్ వస్తే ప్రజెంట్, వాజ్ వస్తే పాస్ట్, విల్ బి వస్తే ఫ్యూచర్. అలాగే హ్యావ్ వస్తే ప్రజెంట్, హ్యాడ్ వస్తే పాస్ట్, విల్ హ్యావ్ వచ్చిందంటే ఫ్యూచర్. దీని తర్వాతది మనం, ఇది చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకుంది. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే మీరు, దే అంటే వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. ఇవి ప్రొనౌనులు, ఇవి సబ్జెక్టులుగా వాడు రూపములు అని చెప్పి చెప్పుకున్నాం. సో ఈ మనం కనుక చూసినట్లే ఇది ఎందుకు ఇది అని చెప్పంటే ఐ అనేటువంటిది మనకు ముందే తెలుసు. ఐ పక్కన ఒక వెర్బ్ రాసామనుకోండి, అది ఐ గో అనేటువంటిది వచ్చింది. అలాగే ఐ పక్కన ఐ గో అంటే నేను వెళ్తాను అని అర్థం. అలాగే ఐ రీడ్ అని ఉందనుకోండి, నేను చదువుతాను అని అర్థం కదా, ఇది మనకు తెలుసు. అలా కాకుండా వి తోటి కూడా రాయొచ్చు. ఇలాగే వి
రీడ్, వి రీడ్ అంటే మేము చదువుతాము. వి అంటే మేము, ఈ రైమ్లో చెప్పుకుంది అదే. ఎందుకు అవి చెప్పుకున్నాం అంటే వి రీడ్ అంటే, వి అంటే మేము. తర్వాత అదే విధంగా యు రీడ్ అంటే నీవు చదువుతావు, లేదు దే రీడ్ వారు చదువుతారు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హీ, షీ, ఇట్ ఇవి వచ్చినప్పుడు మాత్రం ఏమొస్తుంది అంటే ఈ వెర్బ్ పక్కనే ఎస్ వస్తుంది అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోమని చెప్పాం. హీ రీడ్స్, అలాగే షీ రీడ్స్, అలాగే ఇట్ రీడ్స్. సో వీటికి మాత్రం హీ రీడ్స్, షీ రీడ్స్, ఇట్ రీడ్స్ అనేటువంటి రాస్తాము. అంటే వీటన్నిటికి కూడా హీ రీడ్స్ అంటే ఏంటి, అతను చదువుతాడు. షీ రీడ్స్ అంటే ఆమె చదువుతుంది. ఇట్ రీడ్స్ అంటే అది చదువుతుంది. సో మనం ఈ 5 రైమ్స్ ద్వారా ఈ యొక్క ఇంగ్లీష్ భాషలో ఎలా మాట్లాడాలి, ఎలా సెంటెన్స్ రాయాలి అనేటువంటి తెలుసుకున్నాం. ఒకసారి మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి మొత్తాన్ని ఒకసారి ఆ రైమ్స్ మొత్తం ఒకసారి మళ్ళీ చూడండి. అప్పుడు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. మళ్ళీ దీన్ని ఒకసారి చూసినట్లయితే కంప్లీట్గా మీకు ఈ 5 రైమ్స్ మీద మనకు ఒక మంచి అవగాహన వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.